ఈ బిజినెస్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియకపోవడం వల్లే సో ఈ ముందుకు వెళ్ళకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. సో కాబట్టి ఈ రోజు నుంచి మనము ఒక 8 టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తారనమాట. ఇదేంటంటే ఈ 8 టాపిక్స్ ఎవ్రీ వీక్ ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇది కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్కి ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది. కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్కి ఒక లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్కి ఈ బిజినెస్ ఎలా చేయాలని ఒక ఆలోచన క్రియేట్ అవుతుంది. సో అందులో 8 టాపిక్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి నో యువర్ విర్చువల్ ఆఫీస్. బేసిక్ నుంచి మొదలు పెడదాం మనం. సో ఈరోజు మన టాపిక్ మొత్తం వచ్చేసి విర్చువల్ ఆఫీస్ గురించి ఈ టాపిక్ ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి టాపిక్ ఉంటుందంటే నెక్స్ట్ డే అలాగా లిస్ట్ మేకింగ్ గురించి ఉంటుంది కంప్లీట్గా ఒక టాపిక్. సేమ్ టాపిక్ ఎవ్రీ లాంగ్వేజ్లో రిపీట్ అవుతుంటుంది. అలాగే ప్రజెంటేషన్ ఎలా చేయాలి, ఫాలోఅప్ ఎలా చేయాలి, లాగిన్స్ ఎలా చేయాలి, పిన్ టు పిన్ నేర్పించడం జరుగుతుంది. కన్సల్టేషన్ అప్లైనర్కి ఎలా చేయాలి, ఎలాంటి క్వైరీస్ డిస్కస్ చేస్తారు. అలాగే కమిట్మెంట్. సో ఈ బిజినెస్లో ఒక డిస్ట్రిబ్యూటర్గా లాగిన్ అయిన తర్వాత ఎంత కమిట్మెంట్ ఉండాలి ఈ బిజినెస్ చేయడానికి, సో ఎంత లాంగ్ టర్మ్ కమిట్మెంట్తో కలిగి ఉండాలి అనే వాటి మీద టాపిక్స్ ఉంటాయి. అలాగే వచ్చేసి డ్రీమ్స్, ఈ బిజినెస్ బిల్డ్ చేయడం వల్ల డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు వాటి మీద టాపిక్స్ అనేటివి ఉంటాయి. సో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ ఒక 1 డే బిఫోర్గానే వేకప్ కాల్ గురించి మీ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కాల్ చేసి అనే పర్లేదు, డైరెక్ట్గా మీట్ అయినా పర్లేదు. దీని యొక్క ఇంపార్టెన్స్ మనం ఇంక్రీజ్ చేయాలి. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్స్ కన్నా వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవ్వదు సార్. ఎస్. చేస్తాను సార్. వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలంటే ఒకే ఒక ప్లేస్ ఏదిరా అంటే అవర్ మీటింగ్ అవర్ మీటింగ్స్ ఆర్ దేర్ ఆఫీసర్స్, వాళ్ళ ఆఫీసెస్ అనమాట. అయితే స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ నేను అసలు విజువల్ ఆఫీసు యొక్క ఇంపార్టెన్స్ మీకు చెప్తాను. ఓకే, పాయింట్ వైజ్ నేను మీకు చెప్తాను. దాని తర్వాత నేను ప్రాక్టికల్గా వెబ్సైట్లో లాగిన్ ఎలా అవ్వాలి వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుంటూ పోదాం. రెడీయా మీరందరూ? ఎస్. ఎస్ సార్. అందరూ మీరు రెడీ అని మీ వాయిస్తో మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్తే దెన్ వి విల్ స్టార్ట్. రెడీ సార్. ఎస్ Ready, సార్. Yes, sir. ఎస్ Ready, సార్. sir. Yes, no, sir. sir. Ready. We are Sir. ready. Morning, yes, sir. ఎస్ సార్ రెడీ సార్ రెడీ. సూపర్ I am సార్, ready, థ్యాంక్ యూ. sir. సో ఈరోజు నేను చెప్పే టాపిక్స్ అన్నీ ఇక నుంచి మీరు ఏ ట్రైనింగ్స్ అటెండ్ అయినా కూడా, ఇక నుంచి ఈ రోజు నుంచి మీరు ఏ ట్రైనింగ్ అటెండ్ అయినా కానీ కంపల్సరీగా మీ దగ్గర పెన్ అండ్ డైరీ కంపల్సరీగా ఉండాలి. మీ పెన్ అండ్ డైరీ మీరు ప్రతి ఒక్క ట్రైనింగ్లో మెయింటైన్ చేయడం వల్ల మీరు ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత చెప్పిన టాపిక్స్ మీరు రెఫర్ చేస్తూ ఉంటే మీ డిస్ట్రిబ్యూటర్స్కి మీరు నేర్పించడానికి బాగా అవకాశం ఉంటుంది. సో యాక్చువల్గా విర్చువల్ ఆఫీసు ఈరోజు ఎందుకు ఇంపార్టెంట్, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్స్కి అసలు విర్చువల్ ఆఫీస్ అంటే ఏంటి అంటే ఆన్లైన్ బ్యాక్ ఆఫీస్ సిస్టమ్ ప్రొవైడెడ్ బై కంపెనీ. సో ఆఫీస్ అనేది క్రియేట్ చేసి ఇస్తుంది కంపెనీ. దాన్ని ఏమంటారంటే అఫీషియల్లీ లాంగ్వేజ్లో విర్చువల్ ఆఫీస్ అంటారు. సో మనకి ఫిజికల్ ఆఫీసెస్ అంటే మనం ఏం చేస్తామంటే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తాం, బట్ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్స్కి, ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్కి బిజినెస్ మానిటర్ చేసుకోవడానికి ఒక బ్యాక్ ఆఫీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆఫీసు ఎందుకు ఉపయోగపడుతుందంటే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ బిజినెస్ని డైలీ మానిటర్ చేసుకోవడానికి ఈ విర్చువల్ ఆఫీస్ అనేది ఉపయోగపడుతుంది. మీ బిజినెస్ మానిటర్ చేసుకోవడానికి ఒక ప్లేస్ కావాలా లేదా, జనరల్గా బయట బిజినెస్లో. అలాగే మన బిజినెస్లో ఎందుకంటే మనం చేసేది బిజినెస్, మనం చేసేది డిస్ట్రిబ్యూటర్స్ నెట్వర్క్ బిజినెస్, అలాగే కస్టమర్స్ నెట్వర్క్ బిజినెస్. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ని బిల్డ్ చేస్తాడో తెలియదు, బట్ ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ఎక్కడ లాగిన్ అయ్యారు, ఎంత పివి పెట్టారనేది ఎక్కడ మీరు చూసుకోగలుగుతారంటే ఒకే ఒక ప్లేసే విర్చువల్ ఆఫీస్. అర్థమైందా సార్ మీ అందరికీ? దట్ ఈస్ కాల్డ్ విర్చువల్ ఆఫీస్ అనమాట. అలాగే ఈ విర్చువల్ ఆఫీస్ అనేది మీరు ఇండియాలో ఎక్కడున్నా కానీ ఎనీ టైం ఎనీవేర్ యూ కెన్ యాక్సెస్ ఉంటుంది. మీరు మొబైల్ తీసుకొని చక్కగా ఓపెన్ చేసుకోవడానికి ఒక యాక్సెసిబుల్ ప్లేస్ ఎదురా అంటే మీ బిజినెస్ చూసుకోవడానికి విర్చువల్ ఆఫీస్ అనమాట. అలాగే వచ్చేసి ఇది మీకు ఎలా ఉపయోగపడుతుందంటే మీ పర్సనల్ బిజినెస్ని కంట్రోల్ ప్యానర్ లాగా వర్కౌట్ అవుతుంది ఈ విర్చువల్ ఆఫీస్ అనేది.
అందుకే ఈ విర్చువల్ ఆఫీస్ అనేది ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లర్కి చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది డిస్ట్రిబ్యూటర్స్కి ఎలా విర్చువల్ ఆఫీస్ ఓపెన్ చేయాలో తెలియదు, వెబ్సైట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. సో ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి మనము ఇది ఒక కొత్త చాప్టర్ని మనం ఓపెన్ చేయాలి మన డిస్ట్రిబ్యూటర్స్ కోసం. క్లియర్లీ మీరు చెక్ చేసుకుంటే ప్రతి ఒక్క అప్డేట్ మనకు విర్చువల్ ఆఫీస్లో మన కంపెనీ ఇవ్వబోతుంది అనమాట. అలాగే విర్చువల్ ఆఫీస్లో మీ ఇన్కమ్స్ని మీరు ట్రాక్ చేసుకోవచ్చు. వీక్లీ ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎంత బిజినెస్ వస్తుంది, మీ బోనస్ ఏంటి, సో మీ ర్యాంక్ ఏంటి, ఇదంతా మానిటర్ చేయడానికి అక్కడ మీకు యాక్సెస్ ఉంటుంది విర్చువల్ ఆఫీస్లో. అలాగే వ్యూ టీమ్ పర్ఫార్మెన్స్ అండ్ గ్రోత్. విర్చువల్ ఆఫీస్లో మీరు ఏమేమి చూసుకోవచ్చు అంటే మీ గ్రోత్ని చూసుకోవచ్చు, మీ టీం యొక్క స్ట్రక్చర్ని చూసుకోవచ్చు. ఎంతమంది మీ ఆర్గనైజేషన్లో ఉన్నారు, ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు, ఎంతమంది ఇన్యాక్టివ్గా ఉన్నారు అనేది చూసుకోవడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది విర్చువల్ ఆఫీస్ అనమాట. అలాగే చెక్ యువర్ ఆర్డర్స్, మీ ఆర్డర్స్, యువర్ టీమ్ ఆర్డర్స్, ఇన్వాయిస్, ప్రోడక్ట్ డీటెయిల్స్ చెక్ చేసుకోవడానికి విర్చువల్ ఆఫీసు సూపర్గా వర్కౌట్ అవుతుంది. సో అక్కడే మన ట్రాకింగ్ నెంబర్ తీసుకోవడానికి, చెక్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే అప్డేటెడ్ విషయాలు ఏవైనా ఉంటే కనుక కంపెనీ విర్చువల్ ఆఫీస్లోనే అప్డేట్ చేస్తారు. స్క్రోలింగ్ రూపంలో మీరు ఒకసారి ఓపెన్ చేస్తే స్క్రోలింగ్ రూపంలో కంపెనీ కొత్త కొత్త విషయాలన్నీ అప్డేట్ చేస్తూ ఉంటారు. మన సేల్స్ క్లోజింగ్ టైం ఏంటి, మన కాంటెస్ట్ క్లోజింగ్ టైం ఏంటి, ఇవన్నీ మనకి కంపెనీ మన విర్చువల్ ఆఫీస్లో అప్డేట్ చేస్తుంటారు. స్క్రోలింగ్ రూపంలో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఒక ప్రొఫెషనల్ బిజినెస్ని బిల్డ్ చేసుకోవడానికి, ఒక డిసిప్లైన్ బిజినెస్ బిల్డ్ చేసుకోవడానికి, ఒక డూప్లికేషన్ బిజినెస్ బిల్డ్ చేసుకోవడానికి విర్చువల్ ఆఫీస్ ఈజ్ ద మెయిన్ కీ అంటారు. ఎందుకంటే మీరు విర్చువల్ ఆఫీస్ గురించి మీరు తెలుసుకోకపోతే మీ డిస్ట్రిబ్యూటర్స్కి ఏం నేర్పిస్తారు? యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఈ బిజినెస్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఓకే, నేను స్క్రీన్ షేర్ చేయలేదు సార్ విజయ్ గారు, నేను జస్ట్ పాయింట్ చెప్పుకుంటూ పోతున్నాను. ఇది ఏంటి ఆఫీసు మీకు ఏది డైరెక్ట్ వెబ్సైట్ నేను మీకు ఓపెన్ చేసినప్పుడు మీకు స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. నేను పాయింట్ చెప్తున్నాను, అదే నేను మీకు చెప్పాను, డైరీ తీసుకొని రాసుకోండి అని చెప్తున్నాను ఈ పాయింట్స్ అన్నీ. ఓకే, థ్యాంక్ యూ. సో అలాగే ఒక ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్ అవ్వాలి అంటే సో అసలు మన ఆఫీస్లో ఏముంది అనేది మనం తెలుసుకోవాలి. మనం ఎక్స్పర్ట్ అంటే జస్ట్ మనము మాట్లాడడానికి, జస్ట్ ప్రజెంటేషన్ చెప్పడానికే కాదు. మన ఎక్స్పర్ట్ దేంట్లో ఉండాలంటే ఎక్కువగా ఫస్ట్ విర్చువల్ ఆఫీస్లో ఉండాలి. ఒక కొత్తగా లాగిన్ అయిన పర్సన్స్కి స్పాట్లో ఎలా లాగిన్ అవ్వాలి, స్పాట్లో ఎలా ఆర్డర్ పెట్టాలి అనేది మీరు నేర్పించగలిగితే మీ ప్రమేయం లేకుండా, మీరు లేకపోయినా కూడా వాళ్ళు సెల్ఫ్గా ఆర్డర్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్ సార్, నో సార్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ విర్చువల్ ఆఫీస్. అలాగే ఒక విర్చువల్ ఆఫీస్లో లాగిన్ అవ్వాలంటే ఏమేం కావాలి ఒక డిస్ట్రిబ్యూటర్స్కి? మనందరికీ తెలిసినదే ఈ విషయాలు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీ అందరికీ. సో మళ్ళీ నేను ప్రాక్టికల్గా ఈ విషయాలన్నీ మీకు నేర్పిస్తాను ఎలా లాగిన్ చేయాలనేది. ఓకే, రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక విర్చువల్ ఆఫీస్లో లాగావాలా అంటే ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్స్కి కస్టమర్స్కి యాక్సెస్ అయితే ఉండదు, అవునా కదా? ఎవరికి యాక్సెస్ ఉంటుందంటే ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఐడి సో వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి అంటే దానికోసము కంపల్సరిగా ఐడి నెంబర్ ఉండాలి, పాస్వర్డ్ ఉండాలి, కంపల్సరిగా మొబైల్ ఫోన్ ఉండాలి, ల్యాప్టాప్ ఉండాలి, ఇంటర్నెట్ కంపల్సరిగా ఉండాలి. వితౌట్ ఇంటర్నెట్ సో మన ఐడిని మనం లాగిన్ అవ్వలేము. సో కాబట్టి ఇంటర్నెట్ కంపల్సరీ ఉండాలి, మొబైల్ ఫోన్ ఉండాలి, ల్యాప్టాప్ ఉండాలి. సో అప్పుడు మనకు ఆల్రెడీ ఎవరైతే మీ అప్లైనర్స్ ఉంటారో, ఎవరైతే మిమ్మల్ని ఈ బిజినెస్లోకి లాగిన్ చేశారో వాళ్ళు మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు విర్చువల్ ఆఫీస్లోకి ఎంట్రీ అవుతారు. అర్థమవుతుందా సార్? సో దీంట్లో స్టెప్ బై స్టెప్ ఎలా లాగిన్ అవ్వాలి అనేది నేను ప్రాక్టికల్గా చెప్తాను. సో అయితే మీకు ఓవరాల్గా కొన్ని విషయాలు మీకు చెప్తాను. సో ఒక ఐడిలోకి లాగిన్ అవ్వాలి అంటే ఫస్ట్ మన కంపెనీ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. సో ఇప్పుడు చాలా మందికి ఏమడుగుతారంటే, సార్ మనము కేవైసీ ఇస్తాం కదా, ఇచ్చినప్పుడు మనము అన్సేఫ్ కదా, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. ఒక ప్రొఫెషనల్ వెబ్సైటు అలాగే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెబ్సైట్స్ ఎలా ఉంటాయనేది ఎప్పుడైతే వాళ్ళకి మనము ప్రాక్టికల్గా ఓపెన్ చేసి చేయించగలుగుతామో వాళ్ళ మైండ్లో ఉన్న నెగిటివ్ అపోహలన్నీ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్ చేస్తాను సార్. సో కాబట్టి ఎవరు మనకి అబ్జెక్షన్స్ అనేటివి ఏమీ చెప్పరనమాట. అలాగే విర్చువల్ ఆఫీస్లో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏదైనా అంటే మనకి అవర్ డాష్ బోర్డ్. మన డాష్ బోర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన డాష్ బోర్డ్లో మన బిజినెస్ మొత్తం అందులో కనిపిస్తుంది.
మన ఇన్సెంటివ్స్, అలాగే మన ర్యాంక్స్, అవన్నీ అందులో దొరుకుతాయి అన్నమాట మనకి. అలాగే మన కేవైసీ అప్డేట్ ఉందా లేదా, మన పేఓటు సిస్టము యాక్టివ్గా ఉందా లేదా, మన అకౌంట్ డీటెయిల్స్ ఎంట్రీ ఇచ్చామా లేదా, ఇవన్నీ అందులో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి రీపర్చేజ్ ఉందా, దాంట్లో అలర్ట్ ఉందా లేదా అనేది మొత్తం అందులో ఉండడం జరుగుతుంది. అలాగే మనకు ఇన్కమ్ ఎంత వచ్చింది టోటల్ ఇప్పటి వరకు, అలాగే వ్యాలెట్లో క్యాష్ ఎంత ఉంది, ఈ మొత్తం చెక్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది అనమాట లాగిన్ అయిన తర్వాత. అది మెయిన్ ఏంటంటే డాష్ బోర్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ విజువల్ ఆఫీస్ అనమాట. కామన్గా లాగిన్ అవ్వడానికి చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. ఇది నేను మీకు చెప్తాను. కొత్తగా కొంతమంది వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా లాగిన్ అవ్వాలో తెలియదు. వాళ్ళు చేసే బిగ్గెస్ట్ ఫేస్ చేసే ఇష్యూస్ ఏదంటే రాంగ్గా పాస్వర్డ్ కొట్టడము, ఐడి నెంబర్లు రాంగ్గా కొట్టడము, రాంగ్గా ఎంట్రీ చేయడము. సో అలాగే ఆ, కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్కి ఎలా లాగిన్ అవ్వలేక వాళ్ళు ఏమంటారు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం, పాస్వర్డ్ ప్లేస్లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడము. అలాగే ఏమంటారు, కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ దగ్గర వాళ్ళకి నచ్చిన నెంబర్లు వేయడము. ఇలాంటివన్నీ కామన్గా చేసే మిస్టేక్స్ అన్నమాట. ఎప్పుడైతే ఇవన్నీ తెలియకపోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్స్కి తను కన్ఫ్యూజన్ మోడ్లోకి వెళ్తారు. అదే ఇక నుంచి మీరు మీ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఇలాంటి విజువల్ ఆఫీస్ ట్రైనింగ్స్కి డిజిటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు. ఈరోజు మీకు డిజిటల్గా ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడ మీరు నేర్చుకొని మీ డిస్ట్రిబ్యూటర్స్కి మీరు ఫిజికల్గా నేర్పించాలి. ఈ ప్రోగ్రామ్ తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలి, మీ ఐడి ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు నేను మీకు చెప్తాను ఎలా ఓపెన్ చేయాలి, మీ ఐడి ఎలా చెక్ చేసుకోవాలి నేను మీకు చెప్తాను. మీరు అలా చెక్ చేసుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లాగిన్ అవ్వడానికి, ఆర్డర్ పెట్టుకోవడానికి మీ అప్లయన్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. మీ అప్లయన్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వాలి అంటే, ఫస్ట్ టైం ఎలా లాగిన్ అవ్వాలి, ఫస్ట్ టైం ఎలా ఆర్డర్ పెట్టాలి, అప్పుడు నేర్చుకోవడానికి మాత్రం డిపెండ్ అవ్వాలి. సెకండ్ టైం నుంచి మీరే ఇండిపెండెంట్గా మీరు నేర్చుకుంటూ ఉండాలి. సో ఎందుకంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కంప్లీట్లీ డూప్లికేషన్ చేసే బిజినెస్ అనమాట. అలాగే విచ్ విజువల్ ఆఫీస్ వల్ల ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే బిజినెస్ గ్రోత్ అనేది చాలా స్పీడ్ అవుతుంది. ఎలా అవుతుంది? ఒక ప్లాన్ క్రియేట్ అవుతుంది. సో అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ థాయిలాండ్ ట్రిప్ మనకి అనౌన్స్ చేశారు. మన విజువల్ ఆఫీస్ ఓపెన్ చేసుకుంటే మనకి ఎంత పీవీ అవసరము, ఎంత పీవీ మనము ఆల్రెడీ రీచ్ అయ్యాము అనే ఆ వ్యత్యాసము మన విజువల్ ఆఫీస్ చెక్ చేసుకోవడం వల్ల మనలో ఒక ఇంటెన్షన్ క్రియేట్ అవుతుంది. అరే ఇది ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. సో ఇందులో ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు రీపర్చేస్ చేశారు, ఇంకా ఎవరు రీపర్చేస్ చేయలేదు, ఆల్రెడీ కొంతమంది రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకున్నారు, వీళ్ళు ఎందుకు ఇంకా యాక్టివేషన్ చేసుకోలేదు, ఆ విషయాలన్నీ మనం చెక్ చేసుకొని వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల బిజినెస్ గ్రోత్ అనేది చాలా స్పీడప్ అవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే విర్చువల్ ఆఫీస్ వల్ల ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంప్రూవ్ టీమ్ మానిటరింగ్. సో టీమ్ని ఎలా మానిటర్ చేయాలనేది ఉపయోగపడుతుంది. అలాగే ఫాలోఅప్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది విర్చువల్ ఆఫీస్ లాగిన్. అందులో మీ కంప్లీట్ ఎంతమంది మీ టీంలో ఉన్నారు, ఎంతమంది ఎంత పీవీ పెట్టారు, అందులో మీ ట్రీ ఓపెన్ చేశారనుకోండి, అందులో ఎంతమంది లాగిన్ అయ్యారు, ఎంతమంది ఇన్యాక్టివ్గా ఉన్నారు, ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు, ఈ వారం పీవీ ఎంత వచ్చింది, లాస్ట్ వీక్ పీవీ ఎంత వచ్చింది, ఈ మొత్తం డేటా అందులో ఉండడం వల్ల మీ బిజినెస్ని మీరు మానిటర్ చేసుకోవడానికి, ఫాలోఅప్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే విజువల్ ఆఫీస్ని రెగ్యులర్గా మీరు ఓపెన్ చేసి మీరు చూసుకుంటూ ఉంటే మీలో కాన్ఫిడెన్స్ అనేది బాగా బిల్డ్ అవుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు డైలీ ఆఫీస్కి వెళ్తూ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టారు, మీరు డైలీ ఆఫీస్కి వెళ్తున్నారనుకోండి, మీకేమనిపిస్తుంది? మీ ఆఫీస్కి వెళ్తే కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుందా లేదా? రెగ్యులర్గా ఒక హ్యాబిట్ క్రియేట్ అవుతుందా లేదా? బిజినెస్ చేయాలనే ఆలోచన క్రియేట్ అవుతుందా లేదా? సేమ్ అలాగే మీ విర్చువల్ ఆఫీస్ ఓపెన్ చేసుకుంటూ ఉంటారనుకోండి, చెక్ చేసుకుంటూ ఉంటే కనుక మీకు కాన్ఫిడెన్స్ అనేది సెల్ఫ్గా ఇంప్రూవ్ అవుతుంటుంది. మీరు ర్యాంక్స్ చూసుకుంటూ ఉంటారు, అందులో మీకు ర్యాంక్స్ కనబడుతుంది, టైమింగ్ కనబడుతుంటుంది, నెక్స్ట్ ర్యాంక్ మీరు ఎంత పీవీ చేయాలనేది ఒక టార్గెట్ కనబడుతుంది. ఎప్పుడైతే ఆ టార్గెట్ కనబడుతుందో మీకు బిజినెస్ చేయాలి, ఎలాగైనా అచీవ్ చేయాలని ఒక ఇంటెన్షన్ క్రియేట్ అవుతుంది, ఒక జోష్ క్రియేట్ అవుతుంది సార్. అలాగే విర్చువల్ ఆఫీసు లాగిన్ చేసుకోవడానికి కావాల్సిన విషయాలన్నీ ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చెక్ చేసుకుందాము. ఇందులో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత
మీకు టైం ఇస్తాను. ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు లాస్ట్లో నన్ను అడగచ్చు. రాసుకోండి, మీ డౌట్స్ ఏదైనా ఉంటే కదా ఫస్ట్ మీరు రాసుకోండి, దాని తర్వాత అడగండి మీరు. ఓకే. సో విజువల్ ఆఫీస్ వల్ల మీరు లాగిన్ డైలీ అవ్వచ్చు, లెర్నింగ్ డైలీ అవ్వచ్చు, అలాగే రెగ్యులర్గా అర్న్ చేయడానికి ద బెస్ట్ ప్లేస్ ఏదంటే విజువల్ ఆఫీస్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ విజువల్ ఆఫీస్. బట్ ఈ విజువల్ ఆఫీస్ని ఎలా లాగిన్ చేయాలి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారండి? డిస్ట్రిబ్యూటర్స్ అందరూ డిస్ట్రిబ్యూటర్సే కదా. అందరికీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉందా? ఒకసారి Yes, sir. అన్మ్యూట్లో పెట్టాను అందరికీ, మీరు అన్మ్యూట్ యాడ్ చేసి అడగచ్చు. Yes, sir. Yes, sir. ఉంది, sir. ఓకే 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 ఫైన్ ఫైన్. ఇప్పుడు నేను మీకు అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ ఎంతమందికి యూజర్ ఐడి పాస్వర్డ్ లేదు? ఎంతమందికి లేదు? లేని వాళ్ళందరూ చేయొద్దండి. అందరికీ ఉంది. మీకు మేడం అందరికీ ఉంది, మీకు తెలుసు మీకు ఉందని. బట్ కొంతమంది లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళని అడుగుతున్నాను అనమాట, అందుకని. ఓకే, ఉంటే వెళ్ళండి, గుడ్. లేకపోతే నన్ను అడగచ్చు ఇక్కడ, మీకు ఎలా చేయాలని నేను మీకు చెప్తాను. ఓకే, అలాగే ఫైన్. అయితే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారు, ఫైన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే నాకు, ఎంతమంది ఇప్పటి వరకు విర్చువల్ ఆఫీస్లో లాగిన్ అయ్యారు? మీ ఐడిని ఎంతమంది చెక్ చేసుకున్నారు? అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. చేసుకున్న వాళ్ళు రైజ్ హ్యాండ్ చేసి ఎస్ సార్ నేను చేసుకున్నాను సార్ అని మీరు చెప్పొచ్చు. నేను చేసుకున్నాను. Yes, sir. సార్ నేను చేసుకున్నాను సార్. ఓపెన్ చేశారా విర్చువల్ ఆఫీస్ అందరూ? Yes, sir. చేసాం సార్. చేయలేదు సార్. చేశారు, ఓకే ఫైన్. నాకు ఇంకొక క్వశ్చన్, నాకు ఇప్పటి వరకు సార్ నాకు ఐడి నెంబరు తెలియదు సార్, పాస్వర్డ్ తెలియదు సార్ అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఓపెన్గా చెప్పండి. ఎవరు ఇక్కడ, ఇది జస్ట్ ట్రైనింగ్. సో ఈ ప్రోగ్రామ్ మనం చెప్పేదే మనం నాకు తెలియదు నేర్పించడానికి. అన్మ్యూట్ చేసి చెప్పొచ్చు మీరు. నాకు తెలియదు సార్. ఓకే మేడం, మీకు తెలీదా? ఓకే ఫైన్. ఇంకా అండి? సో ఆల్మోస్ట్ కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు. అయితే ఇప్పుడు నేను మీకు వెబ్సైట్ ఓపెన్ చేస్తాను, జస్ట్ మినిట్. ఎలా లాగిన్ చేయాలనేది నేను మీకు చెప్తాను. మన ఓకే ఫైన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి ఇవన్నీ విషయాలన్నీ. ఓకే, ఫస్ట్ మన కంపెనీ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. సో గూగుల్ క్రోమ్ కానీ లేదంటే కన్నా మీకు ఆల్రెడీ యాప్లో ఆల్రెడీ ఉంటాయి, దాంట్లో వచ్చేసి మీరు వెళ్ళి www.vediyamrut.com మీరు ఎంటర్ చేశారనుకోండి. సో ఇలాగ మన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆఫ్టర్ ఈ ప్రోగ్రామ్ తర్వాత ప్రతి ఒక్కరూ మీరు ట్రై చేయాలి, మీ ఐడి పాస్వర్డ్ మీ దగ్గర పెట్టుకోవాలి. మీ దగ్గర తెలియకపోతే మీ అప్లైనర్ని అడగండి, వాళ్ళు మీకు పంపిస్తారు. సో దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్. ఇలా వస్తుంది వెబ్సైటు. సో ఇందులో మన హైలైట్స్ అన్నీ వస్తూ ఉంటాయి, ప్రోడక్ట్స్, మన కంపెనీ గురించి, మన మిషన్ ఏంటి, అవర్ విజన్ ఏంటి, మన ప్రోడక్ట్స్ యొక్క కేటగిరీస్ ఏంటి, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి, సో మన కంపెనీ అడ్రస్, కస్టమర్ కేర్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అబౌట్ అస్, ప్రోడక్ట్స్, లాగిన్, కాంటాక్ట్స్, కంప్లైంట్స్, గ్రీవెన్స్, సర్టిఫికేషన్స్, బ్యాంకర్స్, మన బ్యాంక్ అకౌంట్స్, అలాగే మన కంపెనీ యొక్క పాలసీస్, టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇవన్నీ ఇందులో ఉంటాయి.
ఓకే. సో అయితే ఇందులో మనం చూసుకున్న తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే సో కిందకు వచ్చినా చూసుకోవచ్చు, లేదంటే కనుక మనకి మొబైల్ ఓపెన్ చేశారనుకోండి మీకు పైన 3 డాట్స్ లాగా కనిపిస్తాయి. ఆ 3 డాట్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, కింద ఇలా ఉంటుంది, లాగిన్ అని ఉంటుంది అనమాట. ఈ లాగిన్ అనే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో లాగిన్ అనే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సో కంపెనీ మీకు ఇక్కడ ఇట్లా సరే మెంబర్ లాగిన్ అని ఉంటుంది. జస్ట్ మినిట్. కనిపిస్తుందా స్క్రీన్? ఎస్ సార్. ఓకే సార్. ఓకే ఓకే ఎస్ ఫైన్. సార్. సో ఇలాగ మెంబర్ లాగిన్ అని ఉంటుంది. అక్కడ వచ్చేసి మన ఐడి నెంబర్ వేయాలి. సో ఆల్రెడీ మీరు లాగిన్ అయిన తర్వాత ఎవరైతే మీ స్పాన్సర్ అప్లైనర్ ఉంటారో మీ మొబైల్ నెంబర్కి ఇలా ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ పంపిస్తారనమాట. యూజర్ ఐడి ఏదంటే ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టార్టింగ్ విఐపి, ఎగ్జాంపుల్ ఒక ఐడి నేను మీకు ఎంటర్ చేస్తున్నాను, విఐపి 830. సో దిస్ ఈజ్ ఐడి నెంబర్. సో దీనికి ఒక పాస్వర్డ్ ఉంటుంది. సో పాస్వర్డ్ అనేది దాంట్లో ఐడి క్రియేట్ చేసినప్పుడే తెలిసిపోతుంది అనమాట. అలాగే వచ్చేసి కింద ఇక్కడ క్యాప్చర్ కోడ్ అనేది కంపల్సరీగా ఎంటర్ చేయాలి. ఇది ఎంటర్ చేయకపోతే లాగిన్ అవ్వదు. చాలామంది చెప్తుంటారు ఈ రెండు మాత్రం ఎంటర్ చేసేసి సార్ లాగిన్ అవ్వట్లేదు అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఈ కోడ్ కంపల్సరీగా ఎంటర్ చేయాలి, 32169. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ కొట్టాలన్నమాట. ఓకే, లాగిన్ కొట్టారనుకోండి, ఒక్క నిమిషం. జస్ట్ మినిట్ అండి, నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. సో విఐపి 35050 129 ఇలా ఎంటర్ చేయాలి పాస్వర్డ్. కింద క్యాప్చర్ కోడ్ కంపల్సరీగా ఎంటర్ చేయాలి, లేదంటే ఐడి ఓపెన్ అవ్వదు. సో ఇలా ఎంటర్ చేస్తే ఇలా కనిపిస్తుందా మీ అందరికీ? సో ఇలాగ ఐడి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. స్క్రీన్ అందరికీ కనిపిస్తుందా? ఎస్ సార్ క్లియర్గా ఉందా? క్లియర్గా ఉందా? ఎస్ సార్. సో ఇలా ఐడి ఓపెన్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఏ డాష్ బోర్డ్ అనమాట. ఇది మీకు ఎంటర్ అవుతానే మీకు కనిపిస్తున్నది మొత్తం దిస్ ఈజ్ కాల్డ్ డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్లో అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ స్టార్టింగ్ చూడండి, మన ర్యాంక్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ర్యాంక్స్ ఉంటుంది, మన పేరు ఉంటుంది, అలాగే కమ్యూనిటీ 1 రెఫరల్ లింక్ ఉంటుంది, అలా కమ్యూనిటీ రెఫరల్ లింక్. ఈ రెఫరల్ లింక్ ఏంటంటే డైరెక్ట్గా ఈ లింక్ అనేది మీరు క్లిక్ చేశారనుకోండి, ఇలా క్లిక్ చేశారనుకోండి, సో ఒక లింక్ ఓపెన్ అవుతుంది. వాట్సాప్ ద్వారా డైరెక్ట్గా మీరు రెఫరల్ లింక్ అనేది పంపించవచ్చు కస్టమర్ వాళ్ళకి, ఎవరికి వాట్సాప్ నెంబర్కి కస్టమర్ ఇది లింక్ పంపించేస్తే వాళ్ళే ఓపెన్ చేసేసుకొని లాగిన్ అయిపోవచ్చు అనమాట. అలాగే అలాగే ర్యాంక్ పేరు వస్తుంది, నెక్స్ట్ ర్యాంక్ పీవీకి ఎంత చేయాలి ఆ డిఫరెన్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అలాగే డైరెక్ట్ రెఫరల్ ఎంతమంది ఉన్నారు, అలాగే వ్యాలెట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, యాక్టివేషన్ వ్యాలెట్ బ్యాలెన్స్ ఎంత ఉంది,
రీపర్చేస్ వ్యాలెట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, సేవింగ్ వ్యాలెట్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే డాష్బోర్డ్లో టోటల్ జాయినింగ్స్ ఎంతమంది ఉన్నారు, కమ్యూనిటీ వన్లో ఎంతమంది ఉన్నారు, కమ్యూనిటీ టూలో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ కంప్లీట్ కౌంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది. అలాగే టోటల్ రీటైలింగ్, టీమ్ రీటైలింగ్ ద్వారా ఎంత చేశారు అంటే కమ్యూనిటీ వన్లో ఈ ఐడి కోసం చెప్తున్నాను, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ ఐడిలో వచ్చేసి 600 కమ్యూనిటీ వన్ ఉంది, కమ్యూనిటీలో 200 ఉంది. సో రిమైనింగ్ క్యారీ ఫార్వర్డ్ ఇక్కడ బ్యాలెన్స్ ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది బ్యాలెన్స్ పివి ఇక్కడ చూపిస్తుంది క్యారీ ఫార్వర్డ్. ఇప్పటి వరకు ఎంత మ్యాచింగ్ చేశారు అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. అలాగే లాస్ట్ 3 వీక్స్ పీవీ ఎంత జరిగింది అనేది మనము ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంటే లాస్ట్ బిఫోర్ వీక్ ఎంత జరిగింది, ఎంత మ్యాచ్ పీవీ చేశారు, లాస్ట్ వీక్ ఎంత జరిగింది, కరెంట్ వీక్ ఎంత జరిగింది అనేది ఇందులో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. స్క్రోల్ కిందకి వచ్చామనుకోండి, ఇక్కడ చూడండి న్యూస్ అప్డేట్స్. సో కంపెనీ ఏదన్నా న్యూస్ అప్డేట్ చేయాలంటే ఇక్కడ స్క్రోల్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి కంపెనీ న్యూ అప్డేట్స్ 1/12/2025 చేశారు. ఎవ్రీ వీక్ బిజినెస్ క్లోజింగ్ మండే 11:45 PM అని చెప్పి ఆల్రెడీ కంపెనీ చేసేశారు. ప్లీజ్ యాక్టివేట్ యువర్ ఐడి అని చెప్పి కంపెనీ ఒక న్యూస్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో ఇది ఏమంటారు డాష్ బోర్డ్ అనమాట. అలాగే ఇక్కడ మన బిజినెస్ని మానిటర్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసుకుంటే కన్నా పైన కంప్లీట్ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. యూజర్ ఐడి, మన ఐడి కనిపిస్తుంది. అలాగే ఎంత పీవీతో మనం యాక్టివేషన్ చేసాము ఇక్కడ చూపిస్తుంది. 100 పీవీ అయితే 100 అని చూపిస్తుంది. కేవైసీ పెండింగ్ ఉంటే పెండింగ్ చూపిస్తుంది. పాన్ కార్డ్ వెరిఫైడ్ అయితే వెరిఫైడ్. అలాగే పాన్ ఆధార్ లింక్ ఉందా లేదా అంటే ఇక్కడ ఎస్ అని వస్తుంది, లేదంటే నో అని వస్తుంది. సో మనకి ఇన్కమ్ రిలీజ్ అవ్వాలంటే పాన్ కార్డ్ ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి, పాన్ కార్డ్ వెరిఫై ఉండాలన్నమాట. ఈ రెండు జరిగితే మాత్రమే అప్పుడే ఆ డిస్ట్రిబ్యూటర్స్కి ఇన్కమ్ అనేది అకౌంట్లోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే హోమ్. ఈ హోమ్ అంటే ఇదే ఇందాక చెప్పాను కదా, ఈ డాష్ బోర్డ్ మొత్తం ఓపెన్ అవుతుంది. చెక్ చేయండి, ఇక్కడ చూసండి, నేను ఓపెన్ చేశాను, మీకు హోమ్ పోస్ట్ క్లియర్ అవుతుంది. సెకండ్ వన్ చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ అనే ఉంది. సెట్టింగ్స్ అంటే ఏం లేదు, మీరు క్లిక్ చేశారనుకోండి మన ఐడి నంబర్, మన ఐడి కార్డ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఆల్రెడీ మన పేరు మీద ఐడి నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇలా ఐడి కార్డ్ నెంబర్ ఉంటుంది. ఈవెన్ మీరు దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు, లామినేషన్ తీసుకొని మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలాగ చక్కగా ప్రొఫెషనల్గా మీ పేరు వస్తుంది. మీరు ఎప్పుడు ఈ బిజినెస్లో రిజిస్ట్రేషన్ అయ్యారనేది డేట్తో సహా వచ్చేస్తుంది, మీ ఐడి నెంబర్ కూడా వచ్చేస్తుంది. అలాగే అప్డేట్ ప్రొఫైల్ అని మీరు క్లిక్ చేశారనుకోండి, మీ అడ్రస్, మీ పాస్వర్డ్, మీ సెక్యూరిటీ పాస్వర్డ్, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. మీ అడ్రస్ మొత్తం ఇక్కడ మానిటర్ చేసుకోవచ్చు. మీరు ఎడిట్ చేశారనుకోండి, క్లిక్ చేశారనుకోండి, మీరు ఇక్కడ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే లాగిన్ పాస్వర్డ్, మీరు ఆల్రెడీ ఒక పాస్వర్డ్ పెట్టుకో ఉంటారు కదా, దాన్ని మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు మార్చుకోవచ్చు అనమాట. ఓల్డ్ పాస్వర్డ్ అండ్ న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్, ఇలా పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ పాస్వర్డ్, సో ఇది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు, తర్వాత మనము ఇది అప్డేట్ చేసినప్పుడు వస్తుంది. అలాగే బ్యాంక్ కేవైసీ, సో బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ చెక్ చేసుకోండి. మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ తెలిసిపోతుంది మీరు మీ పేరు, మీ అకౌంట్ నెంబరు కరెక్ట్ ఉందా లేదా, మీ ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా ఉందా లేదా, మీ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా, మీ పాన్ కార్డ్ కరెక్ట్గా ఉందా లేదా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఒకవేళ రాంగ్గా ఉంటే కస్టమర్ కేర్కి మనం కాల్ చేసి, లేదంటే టికెట్స్ రైజ్ చేసేసి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే కేవైసీ మీన్స్ ఇదే ఇందాక మీకు చెప్పాను కదా, మీ డీటెయిల్స్ ఇక్కడ సాఫ్ట్ కాపీ వచ్చేసి అప్లోడ్ చేసేయాలి అనమాట. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి. దీన్ని క్లిక్ చేశారనుకోండి చూస్ అని చెప్పి, సో మీకు మీ మొబైల్ అయితే మొబైల్లో, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్లో ఇది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, దెన్ తర్వాత మీ ఫోటో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పైన ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, ఆల్రెడీ ఇక్కడ ఒక పర్సన్ వాళ్ళ ఐడికి వాళ్ళ ఫోటో యాడ్ చేసుకున్నారు. మన ఐడికి మనం ఓపెన్ చేసుకొని మన ఫోటోని మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్ చేసుకొని ఇది సెట్టింగ్స్ కింద వస్తుంది, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే. అలాగే జినాలజీ, ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్ మనకి, మన బిజినెస్ని మానిటర్ చేసుకోవడానికి. ఈ జినాలజీని మీరు సెలెక్ట్ చేశారనుకోండి, డౌన్లైన్ జినాలజీ అని ఒక ఆప్షన్స్ కనిపిస్తాయి ఇక్కడ మీకు. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డౌన్లైన్ జినాలజీ క్లిక్ చేశారనుకోండి, ఫస్ట్ మీదే టాప్ ఐడి ఉంటుంది ఇక్కడ, మీ టాప్ ఐడి. సో ఎంత పీవీతో యాక్టివేషన్ అయ్యారనేది కూడా చూపించేస్తుంది. మీ కింద ఎంతమంది ఉన్నారనేది కూడా ఇక్కడ తెలిసిపోతుంది. మీ కమ్యూనిటీ వన్ ఇది, కమ్యూనిటీ టూ ఇది. సో మీ కింద ఎంతమంది యాక్టివేషన్ అయ్యారు దీంతో పాటు ఇలా వచ్చేస్తుంది. ఓకే, అలాగే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి కిందన్నా మీరు లాగిన్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ తాటికొండ కైలాష్ అని ఒకరు ఉన్నారు. ఓకే, ఒక పర్సన్ ఉన్నారు. సో ఈ పర్సన్కి ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఉన్నారు. ఇతను ఏం చేస్తున్నారు,
రైట్ సైడ్ ఒక ప్లేస్మెంట్ చేద్దాం అనుకుంటారు, ఒక డిస్ట్రిబ్యూటర్ లాగిన్ చేయాలనుకుంటున్నారు. లాగిన్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, యాడ్ అని ఉంది, కనిపిస్తుందా అందరికీ? Yes, sir. కనిపిస్తుందా? ఓకే, కనిపిస్తుంది కదా. దాన్ని యాడ్ అని మీరు క్లిక్ Yes, చేశారనుకోండి, ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ. ఈ ఫామ్లో స్పాన్సర్ డీటెయిల్స్ అండ్ ప్లాన్ డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేయాలి. అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఎవరైతే లాగిన్ అవుతున్నారో అతని ఫుల్ నేము, సో అలాగే జెండరు, మ్యారిటల్ స్టేటస్, నామినీ, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అని కొట్టారనుకోండి, సో అప్పుడు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసామనుకోండి, సేవ్ డీటెయిల్స్ కొట్టేస్తే ఐడి క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఆటో జనరేట్గా ఐడి క్రియేట్ అయిపోతుంది. సో మీరు ఫోటో తీసుకొని దాన్ని మీరు ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళకి పంపించేస్తే సెల్ఫ్గా లాగిన్ అయిపోవచ్చు. సో ఇది లాగిన్ క్రియేషన్. అర్థమైందా అందరికీ ఎలా లాగిన్ చేయాలో? చాలా సింపుల్. జినాలజీ Yes, sir. క్లిక్ చేయాలి, డౌన్లోడ్ జినాలజీ క్లిక్ చేయాలి, డౌన్లైన్లో ఎంతమంది జినాలజీ యాడ్ కొట్టాలి. ఇక్కడ కింద ఎవరి కింద అయితే లాగిన్ అవుతున్నారో వాళ్ళ ఐడి దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎంటీ ఉంటుంది ఆ ప్లేస్మెంట్, అక్కడ యాడ్ అని కొట్టారనుకోండి, అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఎవరైతే లాగిన్ అవుతున్నారో వాళ్ళది. అలాగే రెఫరల్ జినాలజీ, సో మన కింద ఎవరో రెఫర్ చేశారనేది ఆ జినాలజీ కూడా ఓపెన్ అవుతుంది. డౌన్లైన్స్ ఎంతమంది ఉన్నారు ఇలా ఓపెన్ చేశారనుకోండి, ఒకరి కింద ఒకరు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. వాళ్ళు ఎవరోని రెఫర్ చేశారో డీటెయిల్స్ కూడా వస్తుంది. అలాగే డౌన్లైన్ లిస్ట్, ఎంతమంది నా టీంలో ఉన్నారు అది కూడా లిస్ట్లో వచ్చేస్తుంది. ఇక్కడ వాళ్ళ ఐడి నెంబరు, వాళ్ళ పేరు మొత్తం వచ్చేస్తుంది ఇక్కడ. అర్థమవుతుంది సార్? ఇది కంప్లీట్లీ మీ ఇందాక మీకు చెప్పినట్లు ఈ విచువల్ ఆఫీస్ ఉంటే చాలు, మీ టీంలో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోవచ్చు బిజినెస్ని. మన బిజినెస్ ఇంట్లో కూర్చొని ఎక్స్ట్రాడినరీగా బిల్డ్ చేయొచ్చు, ఇంట్లో కూర్చొని అందరికీ వెల్కమ్ చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ జినాలజీ పార్ట్ అనమాట. సో నెక్స్ట్ మనము బిజినెస్ పాయింట్కి వస్తే ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే మనకి యాక్చువల్లీ ఒకటి లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్ చెక్ చేసుకోవాలి, జినాలజీ టీమ్ చెక్ చేసుకోవడానికి. బిజినెస్ మీన్స్ మనము న్యూ రిజిస్ట్రేషన్, కొత్త వాళ్ళని లాగిన్ చేయడానికి ఇలా కూడా ఒక పార్ట్ అనమాట. ఇలా కూడా చేయొచ్చు. ఇందాక జినాలజీ అని చెప్పాను కదా, అది ఐడి ఓపెన్ చేసి కూడా మనం చేసుకోవచ్చు. రెండు విధాలుగా చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక ప్రోడక్ట్ మనం ఆర్డర్ పెట్టాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మన కంపెనీ అకౌంట్కి మనీ ఫస్ట్ పే చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏది, ఆర్డర్ ప్లేస్ చేయాలంటే మనం కంపెనీ అకౌంట్కి పేమెంట్ చేయాలి. సో ఆల్రెడీ ప్రతి ఒక్క గ్రూప్లో స్కానర్ పంపించారు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ పంపించారు. మీ ఫోన్పే ద్వారా ఫోన్పే ద్వారా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి డైరెక్ట్గా కంపెనీకి అమౌంట్ అనేది పంపించేసి ఆ స్క్రీన్ షాట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీరేం చేయాలి, ఎవరి ఐడి ద్వారా మీరు ఆర్డర్ పెడుతున్నారో ఆ ఐడి ఓపెన్ చేయాలి. ఐడి ఓపెన్ చేసిన తర్వాత ఫండ్ రిక్వెస్ట్ పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి సార్, ఫండ్ రిక్వెస్ట్ పెట్టాలి. ఇక్కడ చూడండి ఫండ్ రిక్వెస్ట్ అని ఉంటుంది, దాని కిందకు వచ్చిన తర్వాత ఫండ్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫండ్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ చూడండి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఫండ్, టాప్ ఫండ్, బ్యాంక్ డీటెయిల్స్. మీరు ఏ బ్యాంక్కి పంపించారు, కంపెనీ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్కి పంపించారా, యాక్సిస్ బ్యాంక్కి పంపించారా, హెచ్డిఎఫ్సికి ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపించారా, లేదంటే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్కి మీరు మనీ పంపించారనేది బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయాలి. ఎంత పంపించారు, ఫర్ ఎగ్జాంపుల్ 10,900 పంపించారు. 10,900 మీరు ఎంటర్ చేయాలి. కిందకు వచ్చిన తర్వాత డేట్ మెన్షన్ చేయాలి. సో ఈరోజు డేట్ ఎంత, సో 27. సో 27 ఈరోజు డేటు. డేట్ మెన్షన్ చేయాలి. అలాగే మనము అమౌంట్ పంపించిన తర్వాత మనము ఒక ట్రాన్సాక్షన్ ఐడి అని ఉంటుంది. సో ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే కింద ఉంటుంది ట్రాన్సాక్షన్ ఐడి అని చెప్పి, ఇలా ఉంటుంది ట్రాన్సాక్షన్ ఐడి, నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఆ స్లిప్ని ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నారో ఆ స్లిప్ని ఇక్కడ మీరు అటాచ్ చేయాలి. ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి, ఆ అటాచ్మెంట్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, అది అటాచ్ అయిపోతుంది. అటాచ్ అయిపోయిన తర్వాత సబ్మిట్ కొట్టారనుకోండి, డైరెక్ట్ డీటెయిల్స్ అన్నీ మనము పంపించిన డీటెయిల్స్ అన్నీ రిక్వెస్ట్ కంపెనీకి వెళ్ళిపోతుంది. రిక్వెస్ట్ కంపెనీకి వెళ్ళిన తర్వాత వితిన్ 10 minutes నుంచి 30 minutes లోపల కంపెనీ మన అకౌంట్కి ఫండ్ అనేది పంపించేస్తుంది. ఎప్పుడైతే ఫండ్ పంపించేస్తారో అప్పుడు మనము ఆర్డర్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఫండ్ రిక్వెస్ట్ పంపించకుండా జస్ట్ నేను కంపెనీ అకౌంట్కి పంపించేశానంటే కుదరదు. సో పంపించిన తర్వాత మీ ఐడి నుంచి ఫండ్ రిక్వెస్ట్ పెట్టాలి.
ఓకే. పంపించేసిన తర్వాత మీ ఒక 10 to 30 మినిట్స్ లోపల మీకు ఫండ్ యాడ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి, ఎలా ఆర్డర్ పెట్టాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫండ్ కూడా ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది డాష్ బోర్డ్లో. మీరు చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. యాక్టివేషన్ వ్యాలెట్ బ్యాలెన్స్ అని ఉంటుంది. సో ఇందులోకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనీ మీరు బిజినెస్ని సెలెక్ట్ చేసుకొని న్యూ పర్చేజ్ అని ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ చూడండి, న్యూ పర్చేజ్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా వాళ్ళ ఐడి నెంబర్ ఇక్కడ ఉంటుంది, మెన్షన్ చేసి ఉంటారు. దాన్ని గెట్ డీటెయిల్స్ అని కొట్టారనుకోండి, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఇక్కడ. సో ఒకవేళ ఆల్రెడీ మీరు ఎంటర్ చేసేటప్పుడు సేమ్ అడ్రస్కి మీకు ప్రోడక్ట్ కావాలనుకుంటే చెక్ ఇఫ్ అడ్రస్ ఈజ్ సేమ్ బిల్డింగ్ అన్నారనుకోండి, దీన్ని క్లిక్ చేశారనుకోండి, సో ఆటోమేటిక్గా అది ఫిల్ అయిపోతుంది అడ్రస్. లేదు సార్, నేను వేరే వాళ్ళ అడ్రస్కి పంపించాలనుకుంటున్నాను ప్రోడక్ట్ అంటే ఇక్కడ మాన్యువల్గా మీరు ఎంటర్ చేయొచ్చు. ఎవరి అడ్రస్కి అయితే పంపించాలో వాళ్ళ పేరు, అడ్రస్సు, డిస్టిక్, ఫోన్ నంబరు, పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేశారనుకోండి. సో అప్పుడు ఈ సేవ్ డీటెయిల్స్ ఇదంతా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రాంచైజీస్ ఎక్కడి నుంచో ప్రోడక్ట్ మీకు డిస్పాచ్ అవ్వాలని ఇక్కడ అడుగుతుంది. స్టేట్ వేదామృత్ 312 లైఫ్ స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరుని సెలెక్ట్ చేసుకోవాలి. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ప్రోడక్ట్స్ కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనం 4 ప్రోడక్ట్స్ కావాలనుకుంటే ఇది 4 ప్రోడక్ట్స్ అంటే మనది ఉంది కదా, వేదాస్ ప్రోపల్స్ ఉంది కదా, అది ఒకటే మీకు ఒక కిట్ కావాలి అంటే కిట్ మీన్స్ 4 ప్రోడక్ట్స్ ప్లస్ 1 ప్రోడక్ట్, టోటల్ 5 ప్రోడక్ట్స్ వస్తాయి. దాన్ని ఇక్కడ క్వాంటిటీ 1 సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మీకు లిస్ట్ ఇక్కడ మీకు 25 PV చూపించేస్తుంది. టోటల్ 2600 మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కనిపిస్తుంది అనమాట. ఓకే. అలాగే ఇది సింగిల్ యూనిట్. ఇక్కడ చూడండి కింద వేదాస్ ప్రోపల్స్ 4+1. సో టోటల్ 5 ప్రోడక్ట్స్ 1 యూనిట్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సో కంపెనీ వచ్చేసి మీకు 100 PV డైరెక్ట్గా చూపించేస్తుంది అనమాట. మీరు కిందకి వచ్చారనుకోండి, స్క్రోల్ చేశారైతే ఇక్కడ చూడండి 100 PV 10,900 రూపీస్ చూపించేస్తుంది. సో ఆల్రెడీ ఈ 10,900 రూపీస్ మనం కంపెనీకి పంపించేసాం కాబట్టి ఆల్రెడీ వ్యాలెట్లో ఉంటుంది కాబట్టి ప్లేస్ ఆర్డర్ మీరు కొట్టారనుకోండి, డైరెక్ట్గా ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. ఐడి వచ్చేసి మీకు కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకే. సో అలాగే మీకు మల్టిపుల్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఏమంటారు 2 ప్రోపల్స్ కావాలి, 2 వేదా స్టెమ్స్ కావాలంటే కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది. అలాగే 3 ప్రోపల్స్ కావాలి, 2 స్టెమ్ సెల్స్ కావాలన్నా కానీ ఇక్కడ కాంబినేషన్లో ఆల్రెడీ పెట్టేశారు. మనకి టోటల్ 8 కాంబినేషన్లో పెట్టారు. ఏ ప్రోడక్ట్స్ దేనేం కావాలనేది కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టేస్తే కన్నా ఫండ్ రిక్వెస్ట్ పంపించేసిన తర్వాత వ్యాలెట్కి యాడ్ అయిన తర్వాత మీరు ప్లేస్ ఆర్డర్ పెట్టారనుకోండి, సో ఆటోమేటిక్గా ఐడి యాక్టివేట్ అయిపోతుంది, మీ ఆర్డర్ కూడా ప్లేస్ అయిపోతుంది. ఓకే. సో అలాగే ఇది ఫండ్ రిక్వెస్ట్ అనమాట. సో అలాగే మీరు పంపించిన తర్వాత మీరు ఫండ్ రిక్వెస్ట్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. దేనికి పంపించారనేది కూడా ఇక్కడ రిక్వెస్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి. ఏ టైంకి పంపించారు, ఎంత పంపించారు, సో రెఫరల్ నెంబర్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత మై పర్చేస్లో చెక్ చేసుకోవచ్చు. మనము ఏమేమి ఆర్డర్ పెట్టామనేది కూడా ఇక్కడ బిల్ జనరేట్ అవుతుంది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. మన బిల్లు, మన ఇన్వాయిస్ మనం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఈ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ వేదాస్ ప్రోపల్స్ 4+1 ఆర్డర్ పెట్టుకున్నారు, 10,900 బిల్ అయింది. క్వాంటిటీ అంటే ఒక సెట్ పెట్టుకున్నారు. సో ఎప్పుడు పెట్టుకున్న డేట్ ఉంటుంది, 100 PV ఉంటుంది, ఏ కొరియర్ ద్వారా వెళ్ళింది, ఇక్కడ కూడా కొరియర్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన ఐడి ఓపెన్ చేస్తే చాలు, ఏ కొరియర్ ద్వారా వెళ్ళారనేది కొరియర్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు డేట్తో సహా. డేట్ ఆఫ్ డిస్పాచ్ ఇక్కడ చూడండి, DOD అని ఉంది, డేట్ ఆఫ్ డిస్పాచ్ అని ఉంటుంది. ఎప్పుడు డిస్పాచ్ చేశారని కూడా ఇక్కడ తెలిసిపోతుంది. మీరు ఒకవేళ మీ ప్రోడక్ట్ ఎక్కడ ఉంది అనేది ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, కంపెనీకి కాల్ చేయాల్సిన అవసరం లేదు, అప్లైనర్కి కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ LR నెంబర్ తీసుకొని డైరెక్ట్గా ప్రొఫెషనల్ కొరియర్ ఏ కొరియర్ అయితే వాళ్ళ పోర్టల్లోకి వెళ్ళి మనం ట్రాకింగ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఆర్డర్ పెట్టినందుకు మనకి ఈ బిల్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అవర్ బిల్. సో మనం బిల్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఎంత ట్యాక్స్ డిడక్ట్ అయింది మొత్తం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్వాయిస్ క్లిక్ చేస్తే ఇక్కడ ఓకే, మన ఈ ట్రాన్సాక్షన్ ఎంత చేసామనేది ఇక్కడ తెలిసిపోతుంది. 10,900 రూపీస్ మనం పంపించాం, అమౌంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ తెలిసిపోతుంది మై ట్రాన్సాక్షన్లో. అలాగే టీమ్ సేల్స్ టోటల్ ఎంత అయింది, ఇది మీరు ఈ వారం మొత్తానికి ఎంత వచ్చింది అనేది ఇక్కడ మనం చెక్ చేసుకో. డేట్ వైజ్ మొత్తం వచ్చేస్తుంది.
ఇక్కడ మనము ఈ డీటెయిల్స్ అన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలి అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిబ్రవరి మొత్తంది కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి మొత్తం 1వ తేదీ నుంచి, ఓకే, 1/2/2026 నుంచి సో ఈరోజు 28 వరకు, ఈ రోజు వరకు మనము డీటెయిల్స్ షో చేసామనుకోండి, షో డీటెయిల్స్ అని కొట్టామనుకోండి, ఇక్కడ కింద చూపించేస్తుంది డీటెయిల్స్ మొత్తం. లేదు 1 వీక్ డీటెయిల్స్ కావాలనుకోండి, సో ఆ 1 వీక్ డీటెయిల్స్, ఆ డేట్ స్టార్టింగ్ డీటెయిల్ డేటు అలాగే ఎండింగ్ వీక్ డేట్ కొడితే చాలు, డీటెయిల్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. దిస్ ఇస్ టీమ్ సేల్స్. టీమ్ ద్వారా ఎంత టర్న్ ఓవర్ అయిందో విత్ డేట్తో సహా వచ్చేస్తాయి. ఏ డేట్ రోజున ఎంత బిజినెస్ చేసింది కూడా మనము ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే పే అవుట్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు క్లిక్ చేశారనుకోండి, ఇప్పటి వరకు మీకు ఎంత ఇన్కమ్ వచ్చిందో ఇక్కడ చూపించేస్తుంది కంప్లీట్. సో మీకు మ్యాచింగ్ బోనస్ ఎంత వచ్చింది, దీంట్లో టోటల్ ఎంత వచ్చింది, ఎంత పివి మ్యాచ్ అయింది, ఎంత టీడీఎస్ డిడక్ట్ అయింది, ఈ మొత్తం ఇందులో చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, గ్రాస్ ఇన్కమ్ ఏమో 1200, టీడీఎస్ డిడక్ట్ అయిపోయిన తర్వాత 1166, 1166 రూపీస్ వచ్చింది. టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది అని ఇక్కడ చూపించేస్తుంది. ఇది అకౌంట్ ఇన్ఫర్మేషన్. అలాగే మ్యాచింగ్ ఎర్నింగ్స్ అనమాట. సో ఎంత బిజినెస్ మ్యాచ్ అయ్యింది అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. అలాగే అకౌంట్ ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేసుకున్నారనుకోండి, ఇందాక మీకు చెప్పినట్లు ఇవన్నీ ఉంటుంది. అలాగే ర్యాంక్స్ అండ్ రివార్డ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ మీకు తెలిసిపోతుంది మీరు నెక్స్ట్ ర్యాంక్కి ఎంత బిజినెస్ చేయాలనేది మీకు తెలిసిపోతుంది. ప్రజెంట్ మీరు ఏ ర్యాంక్లో ఉన్నారనేది ఇక్కడ మీకు డిస్ప్లే అయిపోతుంది. ఇక్కడ చూడండి, బ్రిలియంట్ బిగినర్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ఉన్నారు, బ్రిలియంట్ బిగినర్ ఫస్ట్ ర్యాంకు, ఎప్పుడు అచీవ్ అయ్యారనేది డేట్తో సహా ఉంటుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ర్యాంక్ అచీవ్ చేయడానికి బ్యాలెన్స్ ఎంత పివి అవసరం అని కూడా చూపించేస్తుంది. ఆ తర్వాత ర్యాంక్ అచీవ్ చేయడానికి ఎంత బ్యాలెన్స్ పివి ఉంది చేయాలి అనేది కూడా చూపించేస్తుంది. ఆ తర్వాత ర్యాంక్కి ఎంత పివి మ్యాచ్ చేయాలో కూడా చూపించేస్తుంది. సో ఇక్కడ ఎవ్రీథింగ్ ఏంటంటే మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది. ర్యాంక్స్ దగ్గర నుంచి, ఇన్కమ్స్ దగ్గర నుంచి, మన బిజినెస్లో ఎంతమంది ఉన్నారని టీం దగ్గర నుంచి అన్నీ ఇక్కడ ప్రాక్టికల్గా కంపెనీ మనకి విజువల్ ఆఫీస్లో ఇచ్చేస్తారు. సో దిస్ ఈస్ ద పేఅవుట్ ఆప్షన్స్ అనమాట. అలాగే మంత్లీ స్టేట్మెంట్ కూడా తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 వారాల్లో మీరు ఎంత సంపాదించారు ఆ మంత్ మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మంత్. సో ఫిబ్రవరి లేదంటే డిసెంబర్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, గెట్ డీటెయిల్స్ అని కొట్టారనుకోండి, ఇక్కడ చూపించేస్తుంది. డిసెంబర్ మొత్తం మీద ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్కి 1200 రూపీస్ ఇన్కమ్ వచ్చింది. ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు మ్యాచింగ్ బోనస్, రీటైలర్ ఆఫ్ ద మంత్, ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫండ్ క్వాలిఫై అయితే అది ఆ ఇన్కమ్ ఎంత వచ్చింది, ఫ్యామిలీ రాయల్టీ ఇన్కము, ఇంటర్నేషనల్ టూర్ ఫండ్ ఏదైనా ఉంటే కానీ అది యాడ్ ఆన్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా కంప్లీట్లీ మంత్లీ మనము ఎంత ఇన్కమ్ అని చేశారనేది కూడా ఒక సర్టిఫికేట్ లాగా మనం తీసుకోవచ్చు. చూడండి, తీసుకోలేక ఇన్కమ్ ఫర్ ద మంత్ డిసెంబర్ 2020, కంగ్రాచులేషన్. దీన్ని మీరు మీ స్టేటస్లో పెట్టుకోవచ్చు, మీ ఫేస్బుక్లో పెట్టుకోవచ్చు, మీ డిస్ట్రిబ్యూటర్స్కి మీరు పంపించవచ్చు, మీ ఇన్కమ్స్ని మీరు షేర్ చేసుకొని మీ బిజినెస్ని మీరు మానిటర్ చేసుకోవచ్చు, బిల్డ్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ మంత్ ఎంత సంపాదించాను అని మీరు చూపించుకోవచ్చు అనమాట. క్లియరా సార్? దిస్ ఇస్ కాల్డ్ మంత్లీ స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ న్యూస్ అప్డేట్స్, ఇందాక మనం చెప్పాము. న్యూస్ అప్డేట్స్ అంటే ఇది ఇలా వస్తూ ఉంటుంది అప్డేట్స్ అన్నీ. సో ఆల్రెడీ డాష్ బోర్డ్లో డిస్ప్లే అయిపోతూ ఉంటుంది. అలాగే వెల్కమ్ లెటర్, ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. వన్స్ ఈ బిజినెస్లో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్స్కి ఇలాగ కంపెనీ అఫీషియల్గా ఒక జాయినింగ్ లెటర్, అంటే బిజినెస్ స్టార్ట్ చేసినందుకు ఒక వెల్కమ్ లెటర్ అనేది పంపించడం జరుగుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ యూ, నేమ్ ఇట్లా వస్తుంది, ఐడి నెంబరు, ఎప్పుడు లాగిన్ అయ్యారు, ప్లస్ కంపెనీ మీకు వెల్కమ్ చెప్తుంది, రికగ్నైజ్ చేస్తుంది, మీకు సపోర్ట్ చేయడానికి. వేదామృత్ ద్వారా మీ డ్రీమ్స్ని, మీ టార్గెట్స్ని, మీ కమిట్మెంట్స్ని ఎలా అచీవ్ చేసుకోవచ్చు దానిపైన కంపెనీ ఒక హైలైట్ మెసేజ్ పంపించి మీకు వెల్కమ్ చెప్తుంది అనమాట. ఇంకా లాస్ట్ ఆప్షన్ వచ్చేసి లాగౌట్. లాగౌట్ కొడితే కనుక మనము అకౌంట్ నుంచి బయటకు వెళ్ళిపోతాం. సో దిస్ ఈస్ కాల్డ్ అవర్ బిజినెస్ విర్చువల్ ఆఫీస్ టుడే సార్. సో దీంట్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు అడగచ్చు. మీ డౌట్స్ నేను క్లారిఫికేషన్ చేస్తాను ఒక 10 minutes. దెన్ తర్వాత మనం ఫీడ్బ్యాక్ తీసుకొని దెన్ విల్ వైండ్ అప్ ద సెషన్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు దాంట్లో మామూలుగా అకౌంట్ నెంబర్లు యాడ్ చేసుకునేది లేకుండా డైరెక్ట్గా మేము ఇంతకుముందు వేరే దాంట్లో చూసాను అనమాట. డైరెక్ట్గా కొడితే మామూలుగా పేటిఎం కావచ్చు లేదా ఫోన్పే లేదా అట్లా డైరెక్ట్గా అమౌంట్ పే చేసి మనం ఆర్డర్ పెట్టుకోవడం అట్లా సింపుల్గా చేయొచ్చు కదా సార్? ఇంకొకసారి చెప్పండి సార్, వాయిస్ బ్రేక్ అయింది ఇందాక మీరు. నేను ఇంతకుముందు వేరే కంపెనీలు అనమాట, దాంట్లో ఏమిటంటే డైరెక్ట్గా మనం ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఎంత అమౌంట్, టోటల్ అమౌంట్, జిఎస్టీ
కనిపిస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేసుకోగానే మన ఫోన్పే దగ్గర లేదంటే మన అకౌంట్ నుంచి యాడ్ పే చేస్తే మనకు ఆర్డర్ కంప్లీట్ అయిపోతుంది. ఇది ఎక్కువ రిస్క్ ఉన్నట్టుంది కదా సార్. దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే బాగుంటుంది కదనమాట. దీంట్లో ఫస్ట్ అమౌంట్ యాడ్ చేసుకోవాలి, దాన్ని మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకోవాలి, దానికి మళ్ళీ అప్లోడ్ చేయాలి, దాని నుంచి మళ్ళీ చేయాలి, మళ్ళీ చెక్ చేసుకోవాలి, దీని నుంచి మళ్ళీ చేసిన తర్వాత ఎక్కువ లాంగ్ ప్రాసెస్ అనమాట. ఇది ప్రోడక్ట్ మిగతా అంతే బాగుంది. ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టే దాంట్లో ఎక్కువ ఇది రిస్క్ ఉండదు సార్ ఇంట్లో. సార్ యాక్చువల్గా ఇప్పుడు విషయం ఏంటంటే మంచి క్వశ్చన్ వేశారు మీరు. ఇప్పుడు ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చు. ఇప్పుడు కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి 2021లో మనకి గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్స్లో మనకి ఎలా చెప్తున్నారంటే ఫస్ట్ కంపెనీకి